హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు డిఫరెంట్గా తోటకూరతో అయితే లివర్ ఫ్రై ఎలా ఉండేది చూడండి, అదైతే చేస్తున్నా. మొన్న నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు తిన్నానండి. నిజంగా నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. సరే మనం కూడా చేసుకుందాం, ట్రై చేద్దామని చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. నాకు ఈజీగా అనిపించింది, చేస్తున్నాను. ఎటు నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా మంచిగా తాజాగా ఉండిద్ది కదా, బాగుండిద్ది కదా తోటకూర. దాన్ని అయితే శుభ్రంగా ఇలా కడుక్కొని పక్కగా అయితే తీసేసుకోండి నీట్గా. అంత కడుక్కున్న దాన్ని మనం ఆల్రెడీ పొయ్యి మీద ఇలా నీళ్ళు పెట్టేసి ఆ నీళ్ళల్లో దీన్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అయితే దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను ఎలా ఉడికిందనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం అయితే చాలు. ఇంకా ఆపేసుకొని విడిగా తీసేసుకుందాం దీంట్లోకి. ఇది బాగా చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టాలి. ఇలా చాలు, అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు మనం నీళ్ళల్లో కొంచెం ఉడకబెట్టుకోవాలి. మిక్సీ పట్టాలి కాబట్టి అందుకని డైరెక్ట్ పట్టకుండా ఇలాగా. ఇది ఆరాక మిక్సీ అయితే పట్టడం చూపిస్తాను. ఇది ఆరాక మిక్సీ వేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే పూర్తిగా ఆరిపోయింది. దీన్ని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని దాంతోపాటు పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయలు, కొంచెం సాల్ట్ అన్నమాట మన టేస్ట్ తగ్గట్టు, తర్వాత కొంచెం కారం, ఎందుకంటే ఈ దీంట్లో కూడా పట్టాలి కాబట్టి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసా కాబట్టి కొంచెం వేసా. దీన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టాక చూపిస్తాను. ఫ్రెండ్స్, మిక్సీ అయితే పట్టాను మొత్తం. దీంట్లోకి అయితే ఇలా మొత్తం మిక్సీ గిన్నె నుంచి ఇలా తోడుకున్నాక దాంట్లో కొంచెం సోడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ గ్రేవీలో కూడా వేయాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి మనం శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు వేసుకోండి, మరీ గట్టిగా కాకుండా అలానే జోరుగా కాకుండా కలుపుకోవాలి. కలుపుకొని కావాలంటే సరిపోతే మళ్ళీనా వేసుకోండి. మన దోశ పిండి, అదే గారెల పిండి ఉంటుంది చూడండి, అలా అయితే కలుపుకోవాలి మొత్తం నీట్గా. చూడండి, మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి, ఇలా రావాలి మన గోరంటాకులాగా. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే ఏం చేయాలో చూపిస్తాను. ప్లేట్కి నేనైతే ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాస్తున్నా. ఇది నీట్గా దీంట్లో వేసుకోవడానికి, ఆవిరి మీద ఉడికేయడానికి కోసం. కావాలంటే ఆయిల్ రాసుకోండి, నెయ్యి అయితే టేస్ట్ అనేది బాగుండిద్దని, అంతే. మొత్తం దీని మీదకి ఇలా వేసుకోవాలి. పిల్లలు ఎవరైనా తోటకూరలు ఆకుకూరలు తినరు కదా, నిజంగా వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు అస్సలు కనుక్కోలేరు. మొత్తం ఇలా అనుకున్నాక ఒకసారి ఇలా అనేసేయండి, ఎందుకంటే ఏమన్నా గ్యాప్లు ఉన్నా కానీ సద్రంగా వచ్చేస్తుంది నీట్గా. చూడండి, ఇలా వేసుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా పెట్టుకున్న దాన్ని ఒక బాండీలో ఆయిల్ నీళ్ళు పోసుకొని పొయ్యి పెట్టి, ఇలాంటి స్టాండ్గా ఉంటే స్టాండ్ దాని మధ్యలో ఇలా వేసి, చూడండి ఇలాగా వేసి, మనం ఆల్రెడీ ముందు ఇలా పెట్టుకున్నాం చూడు, దాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి. చూడండి, అలా పెట్టుకున్నాక దాని మీద మూత పెట్టి ఆవిరి మీద 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఉడికేయాలి. దాని మీద నాకైతే దీని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తాను ఎలా ఉండింది అనేది, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, 15 నిమిషాలు తెచ్చాయింది. ఇప్పుడైతే చూద్దాం ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం. మన దగ్గర కత్తి ఉండదు కదా, ఆ కత్తిని ఇలా పెట్టి తీస్తే ఇలా అంటుకోకుండా లైట్గా అంటుకుంది కదా, పర్లేదు ఉడికినట్టు. ఇంకొక 5 నిమిషాల నుంచి ఆపేసుకోవటమే.
ఇంక ఇక్కడ దాకా అయితే వాళ్ళు చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఎలా చెప్పారో అలా చేశాను. అక్కడ దాకా బాగా కుదిరింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎంతసేపు ఉడకబెట్టినా కూడా నాకెందుకనో మరి ఏం తేడా జరిగిందో. ఉడకడం అయితే ఉడకలేదు, మరి ఉడికిందో అర్థం కాలేదు, ఉడికింది మగ్గిపోయింది కానీ గట్టిగా లివర్ ముక్కల్లాగా అయితే రాలేదు. కోసేటప్పుడే అర్థమైంది. కాకపోతే కాసేపు ఆరబెడితే బాగా వచ్చిద్దేమో అన్న డౌట్ అని ఆశతోటి కాసేపు ఆరబెట్టాను. ఈ లోపు అయితే పోపన్న వేద్దామని చెప్పేసి, అంటే కనీసం తాలింపన్ని వేస్తే అప్పటికి ఆరిపోయిద్దన్న ఆశతోటి ఆ పని అయితే చేశాను ఫస్ట్. తర్వాత చూద్దాం ఎలా జరిగిద్ది అనేది. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వాటిని అయితే మగ్గనివ్వాలి. టమాటాలు కూడా వేసుకొని బాగా అయితే మగ్గనివ్వాలి. కరివేపాకు అన్నీ వేసుకొని ఇవన్నీ దగ్గర పడేదాకా కొంచెం మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూడండి ఇలా మగ్గినాక దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. అంటే ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ అవసరం లేదు, చూసుకొని కొంచెం వేసుకోండి. మొత్తం ఇలా కలిసేటట్టు కలదిప్పి కొంచెం కారం అయితే వేయండి, మరీ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ వేసాం కాబట్టి. మొత్తం ఇలా కలుపు వేసుకోండి. ఇంక ఇప్పుడు ఆ ముక్కలను అయితే వేయాలి ఫ్రెండ్స్ దీంట్లోకి. ఎలా ఉండిద్దో చూడండి. ఇంకా ముక్కల్ని ఎంతసేపు ఆరబెట్టినా కానీ అవి అయితే ముక్కల్లాగే అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి, నిజంగా చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డా కానీ నేను నిజంగా చాలా కష్టపడి నీట్గా చాలా శ్రద్ధగా చేశాను. కాకపోతే ఎక్కడ తేడా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. మీకు కానీ అర్థమైతే కామెంట్ చేయండి. నిజంగా చాలా జాగ్రత్తగా వేసి ఎంతసేటుగా నిదానంగా కలిపినా కానీ పప్పు అయిపోయింది. నిజంగా ప్రయోగంలాగే మిగిలిపోయింది ఫ్రెండ్స్. కానీ నేనైతే ఆపను, ఈసారి మళ్ళీ తోటకూర తీసుకొని మళ్ళీ నిజంగా కరెక్ట్గా వచ్చేటట్టు అయితే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చిందేమో, కానీ నిరాశ అయితే చెందట్లేదు. మళ్ళీ ట్రై చేస్తాను, వచ్చేదాకా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీరు సూపర్ అక్క అనేదాకా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.